నమస్కారం. భారతదేశ చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఉద్యమాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి, అంటే సూఫీ వర్గాల గురించి తెలుసుకోబోతున్నాం. వాళ్ల పాత్రలు, వాళ్ల ప్రభావం ఎలాంటిదో వివరంగా చూద్దాం. సరే, అసలు ఎవరీ సూఫీలు? వీళ్లు కేవలం ఆధ్యాత్మిక గురువులేనా, లేక సంగీతకారులు, రాజులకు సలహాలిచ్చేవాళ్లు కూడానా? రండి, ఈ ప్రశ్నతోనే మన చర్చ మొదలుపెడదాం. సూఫీల గురించి మాట్లాడాలంటే మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన పదం సిల్సిలా. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక గొలుసుకట్టు. ఒక గురువు నుంచి తన శిష్యుడికి జ్ఞానం, అధికారం బదిలీ అవుతూ అలా తరతరాలుగా కొనసాగే ఒక పరంపర. సూఫీ వర్గాలన్నీ ఈ సిల్సిలా ఆధారంగానే నడుస్తాయి. అయితే సూఫీ వర్గాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి బాషరా. వీళ్ళు ఇస్లామిక్ చట్టాన్ని, అంటే షరియాను ఖచ్చితంగా పాటిస్తారు. సమాజంలో ఉంటూ ఒక పద్ధతి ప్రకారం తమ బోధనలు చేసేవాళ్లు. ఇక రెండో రకం బేషరా. వీళ్ళనే కలందర్లు అని కూడా అంటారు. వీళ్ళు ఎలాంటి నియమాల్ని పాటించరు. ఒక రకంగా చెప్పాలంటే స్వేచ్ఛగా తిరిగే సంచార సన్యాసులు. చూశారా, ఈ చిన్న తేడా వాళ్ల జీవన విధానాన్ని, సమాజంతో వాళ్లకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు మనం అత్యంత ప్రభావవంతమైన వర్గాల్లో ఒకటైన చిష్తీ సిల్సిలా గురించి చూద్దాం. వీళ్ళ ప్రత్యేకతేంటంటే స్థానిక సంప్రదాయాలతో కలిసిపోవడం. భారతదేశంలో ఈ చిస్తీ వర్గానికి పునాది వేసింది మరెవరో కాదు, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఆయన 12వ శతాబ్దంలో అజ్మీర్లో స్థిరపడి ఒక పెద్ద ఆధ్యాత్మిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అసలు చిస్తీలు ఎందుకంత పాపులర్ అయ్యారు? దానికి కారణం వాళ్ళు స్థానిక ప్రజలతో మమేకమైన తీరు. చూడండి, వాళ్ళు ఇక్కడి యోగా పద్ధతుల్ని తమ సాధనలో చేర్చుకున్నారు. దేవుడితో కనెక్ట్ అవ్వడానికి సామా అనే సంగీతాన్ని మాధ్యమంగా చేసుకున్నారు. పెద్ద పెద్ద పండిత భాషల్లో కాకుండా సామాన్యులు మాట్లాడే హిందవీలోనే తమ సందేశాన్ని అందించారు. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ళు నమ్మిన వహదత్ ఉల్ వజూద్ సిద్ధాంతం, అంటే సృష్టి, దేవుడు ఒక్కటే అనే భావన. ఇది ఇక్కడే వేదాంత ఆలోచనలకు చాలా దగ్గరగా ఉంది. అందుకే ప్రజలు వాళ్ళని అంతగా ఆదరించారు. ఈ చిస్తీ పరంపరలో ఎందరో గొప్ప సాధువులు వచ్చారు. మొయినుద్దీన్ చిస్తీతో మొదలై పంజాబ్లో బాబా ఫరీద్, ఆ తర్వాత ఢిల్లీలో దేవుడికి ప్రియమైనవాడిగా పేరుగాంచిన నిజాముద్దీన్ ఔలియా, ఢిల్లీకి వెలుగుదీపం అని పిలువబడే నసీరుద్దీన్ మహమూద్, ఇలా ఒక గొప్ప వంశం కొనసాగింది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. నిజాముద్దీన్ ఔలియా శిష్యుడే ప్రఖ్యాత కవి అమీర్ ఖుస్రో. మనం ఈ రోజుకి కూడా వింటూ ఎంజాయ్ చేసే ఖవ్వాలి సంగీతానికి పునాది వేసింది ఆయనే. చూశారా, ఆధ్యాత్మికత, సంగీతం ఎలా కలిసిపోయాయో? చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, చిస్తీల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాళ్లకి పూర్తి భిన్నంగా ఉన్న కొన్ని ఇతర సూఫీ వర్గాల గురించి చూద్దాం. అధికారం, సంపద, తత్వశాస్త్రం, ఈ విషయాల్లో వాళ్ల మధ్య తేడాలేంటో తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒకవైపు చిస్తీలు నిరాడంబరంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు సుహ్రావర్దీలు. వీళ్ళు రాజుల మద్దతుని, సంపదని స్వీకరించారు. బహుశా వాళ్లు ముల్తాన్ లాంటి వ్యాపార కేంద్రాల్లో ఉండటం దీనికొక కారణం కావచ్చు. ఇక నక్ష్బందీలైతే రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్లు. అక్బర్ కాలంలో మతం ఉదారంగా మారిపోతోందని భావించి చాలా కఠినమైన సంప్రదాయవాదాన్ని పాటించారు. మనం ఇందాక చెప్పుకున్న వహదత్ ఉల్ వజూద్ అంటే ఇదే. ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, సముద్రం అలలు వేరువేరుగా కనిపిస్తాయి, కాని రెండింటిలోనూ ఉన్నది నీరే కదా. అలాగే సృష్టి మొత్తం దేవుడి రూపమే అని ఈ సిద్ధాంతం చెప్తుంది. చిష్తీలు, ఖాద్రీలు ఈ ఉదారవాద తత్వాన్ని బలంగా నమ్మారు. దీనికి సరిగ్గా ఆపోజిట్ నక్షబందీల వహదత్ ఉల్ షహూద్. వాళ్లేం చెప్తారంటే, అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుందే, కాని ఆ ప్రతిబింబం మనం కాదు కదా. అలాగే సృష్టి దేవుణ్ణి ప్రతిబింబిస్తుందే తప్ప సృష్టే దేవుడు కాదు, దేవుడు సృష్టికి అతీతంగా ఉంటాడు అని వాళ్ల వాదన. ఈ రెండు ఫిలాసఫీల మధ్య జరిగిన సంఘర్షణ అప్పట్లో సూఫీ ఆలోచనలని బాగా ప్రభావితం చేసింది. ఈ సంప్రదాయవాద ఆలోచనకు ముఖ్య ప్రతినిధి షేక్ అహ్మద్ సిర్హిందీ. ఆయన తనను తాను కొత్త సహస్రాబ్ది సంస్కర్తగా ప్రకటించుకున్నారు. అక్బర్ తీసుకొచ్చిన సర్వమత సమానత్వ విధానాలని ఆయన తీవ్రంగా విమర్శించారు. అంటే తన తత్వాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారన్నమాట. అందుకే మనం చూస్తే సుహ్రావర్దీ, ఖాద్రియా, నక్షబందీ ఇలాంటి వర్గాలు సూఫిజంలో ఎంత వైవిధ్యముందో చూపిస్తాయి.
కొందరు సంపదని, అధికారాన్ని అంగీకరిస్తే, మరికొందరు కఠినమైన నియమాల్ని పాటిస్తూ దేవుణ్ణి చేరడానికి తమదైన మార్గాల్ని వెతుక్కున్నారు. ఇక ఖాద్రీయ వర్గం గురించి కూడా చెప్పాలి. వీళ్లు కూడా చిష్తీలలాగే వహదత్ ఉల్ వజూద్ సిద్ధాంతాన్ని బలంగా నమ్మారు. మొఘల్ యువరాజు దారా షికోహ్ కూడా వీళ్ల అనుచరుడే. తర్వాత కాలంలో ప్రఖ్యాత ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ మీద కూడా వీరి ప్రభావం ఉంది. సరే, ఇక చివరిగా భారతదేశంలో సూఫీల వారసత్వం ఎంత విస్తృతంగా ఉంది, ప్రాంతాల వారీగా ఎలాంటి తేడాలున్నాయో చూద్దాం. ఈ పెద్ద వర్గాలే కాకుండా ఇంకా చాలా ప్రాంతీయ వర్గాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గొప్ప సంగీతకారుడైన తాన్సేన్ షతరీ వర్గానికి చెందినవాడు. తూర్పు భారతదేశంలో అంటే బీహార్, బెంగాల్ వైపు ఫిరదౌసీ వర్గం ఫేమస్ అయింది. ఇక కాశ్మీర్లో అయితే ఒక యునీక్ మూమెంట్, రిషి ఉద్యమం మొదలైంది. ఈ కాశ్మీర్లోని రిషి ఉద్యమం అయితే సూఫీలు స్థానిక సంస్కృతితో ఎలా కలిసిపోయారో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీన్ని స్థాపించిన నంద్ రిషి అక్కడి శైవ సాధ్వి లాల్దేద్ బోధనల నుంచి చాలా ప్రేరణ పొందారు. ఎంతలా అంటే వీళ్లు శాకాహారాన్ని కూడా స్వీకరించారు. ఇది నిజంగా వేర్వేరు నమ్మకాల మధ్య జరిగిన ఒక అద్భుతమైన కలయిక. చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. సంగీతం, తత్వశాస్త్రం, రాజకీయాలు ఇలా ఎన్నో రంగాలను ప్రభావితం చేసిన ఈ ప్రాచీన సూఫీ వర్గాల ఆలోచనలు ఈరోజు మన సంస్కృతిని, మన ఆలోచనా విధానాన్ని ఇంకా ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి.